చార్వాకా అనే మతాన్ని స్థాపించిన వారు అజిత కేశ కంబలి. యావత్ జీవేత్ సుఖం జీవేత్ రణం కృత్వా ఘృతం పివేత్. మీకు మింగను మెతుకు లేకపోయినా సరే అప్పు చేసైనా పప్పు కూడు తినండి, పస్తు మాత్రం ఉండకండి. చార్వాక సిద్ధాంతం. అసలు చార్వాక సిద్ధాంతం దేని తెలియజేస్తుంది? అసలు చార్వాకులు ఎవరు? చార్వాక మతాన్నే మరొక పేరుతో లోకాయుత మతం అని పిలుస్తున్నాం. లోకాయుత, రైట్, దోస్ అటాచ్ టు ద వే ఆఫ్ ద వరల్డ్. లోకాయుత అంటే దోస్ అటాచ్ టు ద వే ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ మార్గానికి అనుసంధానం చేసిన వారు, ముడిపడి ఉన్నవారు, రైట్. సో ద మెయిన్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ చార్వాకాస్, one is materialism, another one is atheism, skepticism and empiricism. So these three are the main philosophies of Charvakas, right? True materialism, atheism, empiricism and skepticism. So these three are the important aspects of or doctrines of చార్వాకాస్ ఆర్ లోకాయుత. చార్వాకా అనే మతాన్ని స్థాపించిన వారు అజిత కేశ కంబలి. అజిత కేశ కంబలి. కొన్ని గ్రంథాల ప్రకారం స్థాపకుడు బృహస్పతి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషన్ బిలీవ్ దట్ బృహస్పతి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ చార్వాకా ఆర్ లోకాయుత, దోస్ అటాచ్ టు ద వే ఆఫ్ ద వరల్డ్. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మెటీరియలిజం అంటే ఏంటి? సంపూర్ణ భౌతికవాదం. ఇట్ ఈజ్ నాట్ మెటీరియలిజం, నాట్ ఓన్లీ మెటీరియలిజం, అబ్సల్యూట్ మెటీరియలిజం. సంపూర్ణ భౌతికవాదాన్ని ప్రశ్నించారు వీరు. సంపూర్ణ భౌతికవాదం. సో కంటికి కనిపించేవే నిజం, కనిపించనివి మాత్రం నమ్మకండి. మరి పంచభూతాలని నమ్మచ్చా అంటే పంచభూతాలను ముమ్మాటికి నమ్మాలి. ఎందుకంటే గాలి కనపడినప్పటికీ గాలిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, రైట్? కెన్ ఎక్స్పీరియన్స్ ద ఎయిర్. ఆ గాలి వేడిగా ఉందా చల్లగా ఉందా దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అగ్ని వేడిగా ఉంది, దాన్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో వీటిని మనం తప్పనిసరిగా నమ్మాలి. కాకపోతే స్వర్గ నరకాలు, పాపపుణ్యాలు ఇవన్నీ ఆయా మతాలు చేసుకున్న వట్టి కల్పన మాత్రమే తప్ప ఇది వాస్తవం కాదు అంటున్నాడు. మెటీరియలిజం సంపూర్ణ భౌతికవాదాన్ని బోధిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? యావత్ జీవేత్ సుఖం జీవేత్ రణం కృత్వా ఘృతం పివేత్ అంటున్నాడు. రణం కృత్వా ఘృతం పివేత్. సీ హియర్, యావత్ జీవేత్ సుఖం జీవేత్ రణం కృత్వా ఘృతం పివేత్. లైవ్ వెల్ యాజ్ యు లైవ్ ఈవెన్ బై బారోయింగ్. ఫర్ వన్స్ క్రిమేటెడ్ దేర్ షల్ బి నో రిటర్న్ అగైన్. మీరు జీవించిన నాళ్ళు సుఖంగా జీవించండి, ఎంజాయ్ చేయండి. జీవితం వచ్చేది ఒకేసారి. మళ్ళీ మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ, పునర్జన్మ, జన్మ, స్వర్గ నరకాలు, పాపపుణ్యాలు ఇవన్నీ వట్టి ట్రాష్. వీటిని నమ్మకండి. మళ్ళీ జీవితం అనేది ఉండదు. జీవితం అనేది ఒక్కసారి వస్తుంది. అంతేకాకుండా ఏమంటాడంటే మీకు మింగను మెతుకు లేకపోయినా సరే అప్పు చేసైనా పప్పు కూడు తినండి, పస్తు మాత్రం ఉండకండి అంటున్నాడు. అజిత కేశ కంబలి లోకాయుత మతం తెలియజేస్తుంది, రైట్? సో మింగని మెతుకు లేకపోయినా కూడా పస్తు మాత్రం ఉండకండి, అప్పు చేసైనా కూడా పప్పు కూడు, నెయ్యి కూడు తినండి. ఘృతం అంటే నెయ్యి సాంస్క్రిట్లో. ఘృతం పివేత్. యావత్ జీవేత్ సుఖం జీవేత్. యావత్ జీవితంలో బతికినంత నాళ్ళు సుఖంగా జీవించండి. సుఖంగా జీవించండి. రిణం కృత్వా ఘృతం పివేత్. మీ దగ్గర పైసలు లేకపోయినా కూడా రుణం చేసి అంటే అప్పు చేసి ఘృతం పివేత్, నెయ్యిని తాగండి, నెయ్యితో భుజించండి, అంతే. పలహారాలు భుజించండి తప్ప మీరు పస్తు ఉండడానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, పోయిన తర్వాత మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని, యథార్థాన్ని చెప్తున్నాడు. లైవ్ లగ్జారియస్లీ యాజ్ లాంగ్ యాజ్ యు లవ్. బారో ఇఫ్ నీడ్ బి, బట్ ఎంజాయ్ యువర్ ఘీ. ఘీ హియర్ మంచి సుఖంగా పలహారాలు, నెయ్యిని దాకుతూ సుఖంగా జీవించండి అంటున్నాడు, రైట్? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్,
physical matter is only the reality according to Ajivikas. Physical matter is only the reality according to Ajivikas. Money, will, fame, name, this all things comes under physical matter. Assets and all, worldly desires, worldly life, this comes under materialistic life or materialism. భౌతిక జీవితంపై, భూమిపై ఉన్న జీవితంపై, ప్రపంచ జీవితంపై విశ్వాసాన్ని ప్రకటించడం. రైట్, దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్, దే బిలీవ్డ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆన్ ద అర్త్. వరల్డ్లీ లైఫ్, వరల్డ్లీ థింగ్స్, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, empiricism. All knowledge comes from experience. All knowledge comes from experience. See, we are enjoying the air, cool breeze, చల్లటి గాలిని మనం ఎంజాయ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ త్రూ ఎక్స్పీరియన్స్. అవర్ స్కిన్ ఇస్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ బ్రీజ్. సో అదే సమయంలో వీఆర్ ఎంజాయింగ్ ద డిఫరెంట్ డిషెస్ అండ్ క్యూజిన్స్. వివిధ వంటకాలను మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? వీటిని నాలుక ద్వారా, తినడం ద్వారా వాటిని ఎంజాయ్ చేస్తున్నాం. అదే కాకుండా రుచుల్ని మనం నాలుక ద్వారా మనం చూస్తున్నాం. చల్లటి గాలిని స్కిన్ ద్వారా చూస్తున్నాం. అదేవిధంగా సుపరిమళం అంటే సో ఎయిర్ హ్యావింగ్ గుడ్ ఫ్రాగ్రెన్స్. ఆ గుడ్ ఫ్రాగ్రెన్స్ని వీఆర్ ఎంజాయింగ్ ద గుడ్ ఫ్రాగ్రెన్స్ త్రూ ద నోస్. సుపరిమళాలను మనం ఆస్వాదిస్తున్నాం, రుచులను ఆస్వాదిస్తున్నాం, చల్లటి గాలుల్ని మనం ఆస్వాదిస్తున్నాం. అదేవిధంగా మనం మన జీవితాన్ని పలు కోణాల్లో మనం ఆస్వాదిస్తున్నాం. రైట్, చక్కటి దృశ్యాలను చూసి ఆస్వాదిస్తున్నాం. రైట్, చక్కటి ధ్వనిని విని ఆస్వాదిస్తున్నాం. అంటే మన పంచేంద్రియాలైన చెవులు, ముక్కు, కళ్ళు, నాలుక మరియు చర్మం అనేది ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అంటే అనుభవిస్తుంది. ఆ అనుభవాన్ని మీరు నమ్మాలి. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్, అనుభవంతో వచ్చిన జ్ఞానం ఇది. రైట్, నెక్స్ట్ స్కెప్టిసిజం రిజెక్ట్ ఇన్ఫీరియన్స్. రైట్, ఈ స్కెప్టిసిజం మీన్స్ దేవుడు ఉన్నాడని, రెండవది దేవుడికి నేను ఒక అనుసంధానంగా నేను ఉన్నాను, నా ద్వారా మీరు దైవత్వాన్ని పొందవచ్చు, నా ద్వారా మీరు దేవుడికి మీ ప్రార్థనను వినిపించవచ్చు అనే మూర్ఖుల జోలికి అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా మీరు జీవించిన నాళ్ళు స్వయంగా జీవించండి తప్ప ఎటువంటి మధ్యవర్తిని, ఎటువంటి పూజారిని, ఎటువంటి పురోహితుణ్ణి వీరందరినీ నమ్మకండి. దిస్ ఈజ్ ద ఎంటైర్ కాన్సెప్ట్. Whatever taught by these various religions is trash. So avoid this skepticism. So this is about Ajivika and Charvaka religions.